వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. అన్నా క్యాంటీన్లు పెట్టి దాదాపుగా ఇప్పటికే ఏడాది దాటిపోయింది. అయితే అన్నా క్యాంటీన్లోని ఫుడ్ ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత నాణ్యతతో పెడుతూ ఉన్నారు అనేది అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అన్నా క్యాంటీన్లోని పెట్టేటువంటి ఫుడ్ ఏ రకంగా ఉండబోతుంది, ప్రజలు ఏమంటున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేస్తారు కమ్మా, మీరు భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం? బాగుందమ్మా, రోజు తింటున్నాము, బాగుంది. మా నాటోళ్ళకి పేదకి రాదుకి అందరికి బాగానే వస్తాను, తినేస్తాను, వెళ్తాను. బాగుంది, అడిగే ఉంది, ఇంట్లో తిన్నట్టుగా ఉంది, బాగుంది, పర్వాలేదమ్మా. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం? బాగుందని చెప్తాం, ఇంకేంటి. అన్నా క్యాంటీన్లో ఇప్పుడు ఈ భోజనం అది మీకు ఏ టైంకి ఇక్కడికి తీసుకొస్తారు? ఫుడ్ ఏ రోజు మెనూ ఎలా ఉంటుంది? అంటే ఫుడ్ పెట్టేటప్పుడు వీళ్ళకి ఎంత క్వాంటిటీతో పెడుతూ ఉంటారు? మార్నింగ్ 6:30కి వచ్చేస్తుంది ఫుడ్. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ముందే వచ్చేస్తుంటుంది. వచ్చి అంతా వేడివేడిగా ఫుడ్ అది ఇది పెడుతుంటుంది, సప్లై చేస్తుంటారు. మనిషికి 400 గ్రామ్స్ రైస్, 140 గ్రామ్స్ సాంబార్, 125 ఇలాగ కర్రీ వస్తుంది, కర్డ్ 75, 25 గ్రామ్స్ పచ్చడి ఇలా పెడుతుంది. అంటే ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ ఇక్కడ ఎలా ఉంది అంటున్నారండి వచ్చి భోజనం చేసేవాళ్ళు? చాలా బాగుంది అంటున్నారు. వేడివేడిగా సర్వింగ్ చేయడం, ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, అంత వేడిగా ఉండడం తినడానికి బాగా ఇష్టపడుతుంది. ఫుడ్ గురించి కానీ ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చేదానికి ఏమైనా ఉన్నాయా? లేదు, ఏం కంప్లైంట్స్ అయితే లేవు. అంతా 5 రూపీస్కి ఫుడ్ అయితే దొరుకుతుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తింటున్నారు. ప్రజెంట్ అయితే ఏం కంప్లైంట్ లేదు. ఏ టైమింగ్స్ నుంచి ఏ టైమింగ్స్ వరకు ఈ అన్నా క్యాంటీన్ ఇక్కడ తెరవబడుతుంది? మార్నింగ్ 7కి, తర్వాత 9:30 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అవుతుంది, 3 ఈ టైం వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 9 వరకు ఉంటుంది. ఇలా అంటే ఈ ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే క్వాలిటీ ఉందా లేదా అనేసి. క్వాలిటీ విషయానికి వచ్చినప్పటికీ ఏ రకంగా చెప్తున్నారు క్వాలిటీ గురించి? చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. చాలా వేడివేడిగా ఫుడ్ అయితే పంపిస్తున్నారు. మాకు వచ్చిందంతా ఫ్రెష్గా ఫుడ్ వస్తుంది, హైజీన్ ఫుడ్ వస్తుంది. అంతా వేడివేడిగా సప్లై చేస్తున్నారు. ఇక్కడ కూడా స్టాఫ్ కూడా వేడివేడిగా పెట్టేస్తారు. ఎక్కడి నుంచి వస్తుందండి మీకు ఫుడ్ అంతా? అక్షయపాత్ర నుంచి వస్తుందండి. సో మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? మధ్యాహ్నం 12 గంటలకు, కరెక్ట్ 12 గంటలకు. మార్నింగ్ 7 గంటలకి, రాత్రి 7 గంటలకి అలా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు జనం ఎక్కువైనా కూడా మళ్ళీ మరుసటి రోజు పెంచుతారు, మనం చెప్పేదాన్ని బట్టి పెంచుతారు. ఈరోజు ఫుడ్ జనం వచ్చారనుకుంటే రేపు పెంచేస్తారు. అలా అండి, మీరు అన్నా క్యాంటీన్లో భోజనంకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది భోజనం? ఒక అదృష్టం నిజంగా. ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది చాలా మందికి, అనాథలకి, నిరుపేదలకి, ఒంటరి మహిళలకి, ఇల్లు లేని వాళ్ళకి, ఉద్యోగాలు లేని వాళ్ళకి, జీతాలు లేని వాళ్ళకి, పెన్షన్ లేని వాళ్ళకి టెన్షన్ లేకుండా చక్కగా అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టడం అనేది ఒక సదుద్దేశంతో ప్రభుత్వం పెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మందికి ఇంకా తెలియదు. యాక్చువల్గా ప్రచారం చేస్తున్నందుకు కూడా మీకు కూడా మంచిగా జరుగుతుంది. మీరు ఇక్కడ భోజనం చేశారు కదా, ఫుడ్ క్వాలిటీ ఏ రకంగా అనిపిస్తుంది? ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మరి 5 రూపాయలకి భోజనం కదా, మరి కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? 5 రూపాయలకి ఏటి వస్తుందండి, బాగా పెడుతున్నారు, వేడి వేడిది పెడుతున్నారు బాగా. అమ్మా, అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? భోజనం బాగుందా ఇక్కడ? బాగుందండి, క్వాలిటీగా బాగుంది సార్. మరి 5 రూపాయలకి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి ఇస్తున్నారు, అది మనకి అన్న పెట్టినట్టు ఉంటుందండి. ఇప్పుడు మనం 5 రూపాయలు అంటే ఒకరికి బెచ్చు వేసినా సరే 5 రూపాయలు ఏంటమ్మా టీ రాదు అంటారు. అలా కాకుండా అది ఇది మా అన్న కొడుకు నింపుతున్నారు అని సంతోషించుకుంటున్నామండి, అంతే అండి, ఏం కాదండి, బాగుందండి బాబు. 5 రూపాయలకి భోజనం అన్నా క్యాంటీన్లో ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? క్వాలిటీ బాగుంది కానీ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అన్న. సర్వీస్ చేసిన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, నీట్గా చేస్తున్నారు. వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతున్నారు. సర్వీస్ చేసిన వాళ్ళు ఆవిడతో మొత్తం అందరూ అక్కడికి వెళ్ళండి, ప్లేట్లు కూడా కడిగిస్తున్నారు. రైస్ అయితే కూడా బాగుంది, రెస్పాన్స్ అయితే అందరూ స్టాఫ్ అంతా అవుతున్నారు, పర్లేదు బాగా ఉంది అందులోనైతే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టారు, ఎలా అనిపిస్తుంది? పర్లేదన్న, పేద మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళకి బాగా ఉంది, పర్లేదు రెస్పాన్స్ అవుతున్నారు, తింటున్నారు అందరూ కూడా. అన్నా క్యాంటీన్లో భోజనంకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది అండి? ఫుడ్ ఎలా ఉందండి? బాగుంది, అంటే క్వాలిటీ విషయంలో వస్తే ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఒకసారి తిన్నాను, ఎప్పుడు కూడా ఒకసారి చేశాను. అమ్మ, ఫుడ్ ఇక్కడ ఏ టైంకి వస్తుంది? ఫుడ్ మీరు ఏ టైంకి సర్వ్ చేస్తారు ఇక్కడ? 12 గంటలకి సర్వీస్ చేస్తాం, 11:30కి
ఫుడ్ వస్తుంది. 12కి మేము ఇక్కడ ఉంటాం. అంటే ఫుడ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ ఫుడ్ ఉన్నంత వరకు ఫుడ్ అవుతుంది. 2 వరకు 2:30 వరకు అవుతుంది. అంటే రోజుకి సుమారు ఎంతమంది వస్తుంటారు? 550 మందికి. అంత పై ఎక్కువ మంది వచ్చే వాళ్ళకి ఏం చేస్తారు? మరి ఆ ఫుడ్ ఉన్నంత వరకు ఇస్తాం, అక్కడ నుంచి మరి లేదని చెప్పేస్తాం. అంతవరకే వస్తారు కరెక్ట్గా. ఉదయం టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం లంచ్ పెడతాం, సాయంత్రం కూడా లంచ్ ఉంటుంది. మెనూలో రోజుకి ఎలా ఉంటుంది? ఒక రోజు ఉప్మా, ఒక రోజు ఇడ్లీ. రోజు ఇడ్లీ ఉంటుంది, మామూలుగా ఐటమ్స్ మారుతాయి. పొంగల్ ఒక రోజు, ఉప్మా ఒక రోజు, పూరి ఒక రోజు ఉంటుంది. ఏం పెడతారు 5 రూపాయలకి? ఒక రోజు టిఫిన్ పెడతారు, భోజనం అయితే చారు, కూరటి, పెరుగు. పర్వాలేదు, 5 రూపాయలు బాగానే ఉంటుంది. పేదలకైతే బాగుంటుంది. మెయిన్ హాస్పిటల్ ఇక్కడ చేసే అంటే పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది అందుబాటులో. చాలా బాగుంది. 5 రూపాయలకి ఇంతకన్నా మంచి భోజనం బాగానే పెడుతున్నారు. సాంబారు, కూర, పచ్చడి, పెరుగు బాగానే ఉందండి. ఇలా పనులు అవి చేసుకున్న వాళ్ళకి కూడా చాలా పర్వాలేదు, బాగుంది. క్వాలిటీ బాగుందండి. మన ఇంట్లో కూడా ఇంత బాగా వండుకోలేమేమో, బాగానే ఉంది క్వాలిటీ మట్టుకి, పర్వాలేదు. టేస్టీగానే ఉన్నాయి అన్ని. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది ఇక్కడ? బాగుందమ్మా, చాలా బాగుంది, పర్వాలేదు. అంత ఇదిగా ఏం లేదు, బాగానే ఉంది. అన్నం ఏంటి, కూర ఏంటి అన్ని బాగానే ఉంది, పర్లేదు. మరి మనం పని చేసుకున్నాం కదా, అందుకే కొంచెం తినేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎలా ఉందండి ఫుడ్ ఇక్కడ? బాగుందండి ఫుడ్. అదే ఫుడ్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. హోటల్లో కూడా ఎటువంటి క్వాలిటీ దొరకదు. ఇది కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్, వేడి ఫుడ్. అంటే అక్కడ అంటే ఎప్పుడు తేవచ్చు, ఇప్పుడైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్. మంచి పథకం, గుడ్ పథకం. 5 రూపాయలు పేదలకు ఉపయోగపడేది ఇది. కూరలు కానీ ఏమైనా కరెక్ట్గా వస్తున్న క్వాలిటీ బాగుంది. బాగుంది సార్, పర్లేదు, బాగానే ఉంది. ఏం తింటున్నాం కాబట్టి థ్యాంక్ యూ చెప్తాం, మరి ఏం చెప్తాం. అన్ని నింపుతున్నారు కదా, బాగానే ఉంది. బాగుంది. ఎలా ఉంటుందండి ఫుడ్ క్వాలిటీ? ఎలా ఉంటుంది? సూపర్గా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది మేము పెద్దవాళ్ళు హ్యాపీనా మరి? డైలీ వస్తుంది. బాగుంది. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది సార్? ఉందండి ఫుడ్ బాగానే ఉంది ఇక్కడ. బాగానే ఉందండి. 5 రూపాయలకి భోజనం ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపింది. ఫుడ్ క్వాలిటీ బాగుందా మరి? బాగానే ఉంది. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందండి? బాగుందా? మా ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందమ్మా ఇక్కడ? బాగుంది సార్, భోజనాలు అవి బాగానే ఉన్నాయి, ప్రజలందరూ బాగానే తింటున్నారు. ఇంకే ఎక్కడ వెళ్ళే కాపాలి భోజనానికి వచ్చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? పర్లేదు సార్, బాగా చేయాలి, ప్రజలు బాగా పెట్టమనండి. ఎలా ఉందమ్మా ఫుడ్ క్వాలిటీ? ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయండి, తింటాను. ఆకలి తీరుతుంది శుభ్రంగా. చంద్రబాబు నాయుడు బాగా పెట్టాడు, ప్రభుత్వం బాగానే ఉంది, ఆకలి తీరుతుంది ప్రజలకే. అది హ్యాపీగా ఉంది. ఫుడ్ ఎలా ఉందండి క్వాలిటీ? చాలా బాగానే ఉందండి. ఇదే ఫస్ట్ టైం రావటం? నేను చాలా చుట్టూ తింటాను. ఆటో డ్రైవర్లు ఏ టైంకి ఎక్కడికి వెళ్తే అక్కడ చేస్తాం. మరి 5 రూపాయలకి భోజనం కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. 5 రూపాయలకి భోజనం ఇస్తున్నారు కదా. 5 రూపాయలకు భోజనం పెట్టడమే గొప్పతనం అనుకోవాలా మనం. 5 రూపాయలకి ఏటేస్తుందండి, అంతే కదా, ఏటవుతుంది. సరే, హ్యాపీ అండి. మరి 5 రూపాయలకి భోజనం ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అదే ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? మీరు బాగానే ఉంటుంది, చాలా బాగానే ఉంది. ఎందుకంటే ఇంకేమో చెప్పలేము. ఎందుకంటే 5 రూపాయలకి ఇప్పుడు ఏమొస్తుందండి? అలాంటిది మా అదే ముసలి వాళ్ళు అటలు ప్రతి ఒక్కరు కూడా ఆ టైంకి ఏదో ఒక 5 రూపాయలు భోజనం చేయడానికి ఇది అవుతుంది, అంతే. మాకు 5 రూపాయలకి మిల్స్ అంటే బాగానే ఉంది. మరి మా పేద పరిస్థితి కాబట్టి పర్లేదు సార్, చాలా బాగుంది. ఎలా ఉంటుందమ్మా ఫుడ్ ఇక్కడ? చాలా బాగుంటుందమ్మా. అంటే వేడివేడిగా వేడివేడిగా పెడుతున్నారు. ఎలా ఉంటుందండి భోజనం? వేడిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. క్వాలిటీగానే ఉంటుందా? చాలా బాగుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా ఫుడ్ విషయంలో? చేస్తున్నా, పర్లేదు, బాగానే ఉంటుంది. చెప్పండి, అది మీరు అన్న క్యాంటీన్కి ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంత ముందు వచ్చారు? వస్తున్నాను సార్, ఇక్కడ 2 నెలల నుంచి మేము వస్తున్నాం అన్న క్యాంటీన్కి. టిఫిన్ కూడా బాగుంటుంది, ఫుడ్ కూడా మధ్యాహ్నం నైట్ కూడా బాగుంది. సాటర్డే బిర్యానీ ఇలా పెడతారు, పర్లేదు సార్. లక్ష్మీవారం అయితే పూరి ఇలా పెడతారు సార్. ఫుడ్ అయితే మాత్రం అస్సలు ఏ ఇబ్బంది లేదు, బాగుంది కూడా, చాలా చక్కగా ఉంది. జనం కూడా బాగా వస్తున్నారు కూడా. క్వాలిటీ విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది? క్వాలిటీ సార్, రైస్ బాగుంది సార్, మెయిన్ పర్వాలేదు. కర్రీస్ అయినా ఏమైనా అంటే 5 రూపీస్ సార్, కానీ ఇంత తక్కువ అమౌంట్ కాబట్టి చాలా మంది పేదలు తినడానికి, అంటే అందరికి డబ్బులు ఉండకపోయినా ఇది కొంచెం బెటర్ సార్. అది సార్, థ్యాంక్ యూ సార్. 5 రూపాయలకి భోజనం ఇస్తున్నారు కదా. ఒకటి రాలేదు 5 రూపాయలకి భోజనమే, కడుపు నిండా భోజనం పెడతాంటారు, అంతే. మరి ఆకలి తీరినట్టే కదా. హ్యాపీనా మరి? హ్యాపీ. అన్న క్యాంటీన్ భోజనంకి వచ్చారు అంటే ఇప్పుడు 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మార్నింగ్ ఇడ్లీ బాగానే ఉంది, ఇప్పుడు చూద్దాం, ఇంకా తెలియదు. ఇదే ఫస్ట్ టైం తిన్నాం లైఫ్లో, ఇదే ఫస్ట్ టైం.